పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆశీర్వాద సువార్త కూటముల మొదటి రాత్రి ఆయన సన్నిధికి కూడి చేరువచ్చిన బిడ్డలందరికీ దూరాన సమీపాన నా యేసయ్య మాటలు ఆశతో ఆలకిస్తున్న సకల కోటి ప్రజలందరికీ కల్వరి పెంతుకోస్తు మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. అదేవిధంగా స్థానిక సంఘ కాపురి దైవజనులు చార్లెస్ అన్నగారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఆ ప్రభు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి సియోన్లో నుండి జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు రాత్రి క్లుప్తంగా కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. రేపటి దినం రెండవ రోజు, రేపటి దినం ఆఖరి రాత్రి ఉంటుంది. కొండేపి, ఒంగోలు, పొదిలి ఆ పరిసర ప్రాంతాలలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు జాన్సన్ పాస్టర్ గారు రేపటి దినం మన మధ్యలోకి వస్తారు. ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ ఒళ్ళో పెట్టుకొని చక్కగా వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదవగా మనందరం ఒకసారి విందాం. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కిందకి తమ మెడలను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చేదను. వారు తమ భూమిని సేద్యపరుచుకుందురు. నేను వారికి నెమ్మది కలుగ చేసేదను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, 2025 సంవత్సరాల క్రితం నేను ప్రకటిస్తున్న సుచరిత్ర కలిగిన యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ప్రతి వారి జీవితాలలో ఓ చైతన్యం కలుగునట్లుగా, ప్రతి వారి జీవితంలో ఓ సంతోషముతో కూడిన ఆశీర్వాదము కలుగునట్లుగా గ్రామాలు, పట్టణాలు, కాలినడకన, పడవ ప్రయాణాన అనేక ప్రాంతాలకి యేసు ప్రభువు వెళ్ళి తండ్రిని గురించిన వార్త ప్రజలకి తెలియపరుస్తున్న రోజులవి. యేసు ప్రభు అనేకమైన గ్రామాలకు వెళ్ళారు, అనేకమైనటువంటి పట్టణాలకి వెళ్ళారు, అనేకమైనటువంటి ఆ ప్రజల మధ్యలోకి యేసు ప్రభు వెళ్ళడమే కాకుండా యేసు ప్రభు వెళ్ళి గుడ్డివారిని బాగు చేస్తున్నాడు, కుంటివారికి నడకనిస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తులు కూడా యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందుతున్న రోజులవి. అనేక సందర్భాలలో యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఎంతోమంది చీకటి శక్తులతోనూ చాతబడి కట్ల మధ్యలో కట్టబడి శ్రమల అనే సంఖ్యలతో బంధించబడి విడుదల లేక, సంతోషము లేక, నెమ్మది లేక, ఆశీర్వాదము లేక, ఆనందము లేక జీవితాలలో ఓ భయాలతో కూడిన అనుభూతిని వారు కొనసాగిస్తున్న రోజులవి. తినటానికి తిండుంది, కట్టుకోవడానికి బట్టలున్నాయి, అనుభవించడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయినప్పటికీ ఏదో తెలియని ఓ వేదన ప్రతి కుటుంబాన్ని పట్టి పీడిస్తే పిప్పి చేస్తూ ఉన్న రోజులవి. యేసు ప్రభు కాలమే కాదట, ఆ ముందు కాలంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ ఇలాగే అనేకమైనటువంటి ఆ బానిసత్వపు కాడి కింద, బబులోను రాజు ఆ కాడి కింద నలిగిపోతున్న రోజులవి. సంతోషం లేదు, కష్టపడుతున్నారు, కష్టజీతం రెక్కలు కట్టుకున్న పక్షి వలె ఎగిరిపోతూ ఉంది. సంపాదిస్తున్నారు, ఆ సంపాదన చినిగిపోయిన సంచులో వేసినట్లుగానే మారిపోతూ ఉంది. ఎటు చూసినా, ఏ వైపు చూస్తున్నా ఆ వైపుల్లో నుండి సహాయం అందకపోగా
ఓ దుఃఖం, వేదన, అవమానాలు ఎదురవ్వడం ప్రారంభించబడ్డాయి. అయ్యో, ఈ పరిస్థితి నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఈ బానిసత్వపు కాడి కింద నుండి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరు? ఇదే సమస్యల మధ్యలో, ఇదే శోధన మధ్యలో, ఇదే అవమానాల మధ్యలో, ఇదే నిట్టూర్పుల మధ్యలో ఆ సంతోషం ఆవిరైపోయి దుఃఖాల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో వారు జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఎన్నో రోజులు కుటుంబంలో సమస్యలు వస్తున్నా, ఇంట్లో భర్త బాధ్యత లేకుండా ఉన్నా, భార్య బాధ్యత లేకుండా ఉన్నా, కుటుంబంలో ఎన్ని పరిస్థితులు వెలతాండమాడుతూ ఉన్నా ఆ కుటుంబంలో ఆ సంతోషం, నెమ్మది, సమాధానం అనేది అరుదైపోయి ఏదో ఒక ఆ కాడి కింద నలిగిపోతూ, ఏదో ఒక సమస్య కింద నలిగిపోతూ, ఏదో ఒక పరిస్థితి కింద దిగులు పడుతూ, ఆ దిగులు, ఆ వేదన అనేది కుటుంబాల్ని పట్టి పీడిస్తూ ఉన్న రోజులవి. ఈ రాత్రి దేవుని మాట వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ఎంతోమంది కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, చేతి నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా జనం ఉన్నారు, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది. కానీ ఏదో ఒక కొరత కుటుంబాన్ని ఓ నెమ్మది లేనటువంటి పరిస్థితుల వైపు తీసుకుపోతూ ఉంది. అందరూ ఉన్నారు, కానీ ఏదో తెలియని ఒక దిగులు, ఏదో తెలియని ఒక పరిస్థితి కుటుంబాన్ని ఒంటరివాడిగా చేస్తూ ఉంది. బైబిల్లో రాయబడింది, వాళ్ళందరట ఆ బానిసత్వపు కాడి కింద నలిగిపోతూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారట. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. కష్టపడుతున్నావు, రెక్కలు ముక్కలు చేసుకొని రక్తం ఆవిరొచ్చేంత వరకు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, శ్రమపడుతున్నావు. కానీ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఓ నెమ్మది లేని పరిస్థితి, జీవితంలో వేదన, అవమానం వీటి మధ్యలో నడిపించబడుతూ ఉంది. నెమ్మది లేక ఆ బానిసత్వపు కాడి కింద నలిగిపోతున్న ఆ ప్రజలతో, ఆ సమస్యల మధ్యలో, ఆ శోధన మధ్యలో, ఆ అవమానాల మధ్యలో ఇక నేను బ్రతుకుతానా? నా బ్రతికింతేనా? ఇక నేను స్వతంత్రంగా బ్రతకలేనా? నేను నవ్వుతూ 10 మందితో ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా నా జీవితాన్ని నేను కొనసాగించుకోలేనా? ఇదే అప్పుల బాధలో, ఇదే సమస్యల వలయాలలో, ఇదే రోగములో, ఇదే రోతలో నేను పడిపోతానేమోనని ఓ నెమ్మది లేనటువంటి మనస్సు కుటుంబాన్ని గలిబిలి చేస్తా, గందరగోళం అయ్యేటట్లు చేస్తూ ఉంది. ఏదో ఒక దిగులు, ఏదో ఒక విచారణ. మధ్య దైవజనులు చెప్తా ఉంటే విన్నాను. ఒక తల్లిగారట అడవిడిగా శారదా కాలనీలో ఏసన్న గారు ఉంటే ఏసన్న గారి దగ్గరికి వచ్చిందట. ఏసన్న గారు ఆ చెప్పమ్మా, ఏంటి అన్న? ఏమీ లేదన్నా అని ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉందట. ఏసన్న గారు అన్నారట, ముందు ఏడుపోయినా ఆపు, లేదా సమస్యని చెప్పు, రెండో ఒకటి చెయ్యి మాకు. ఆమె మాత్రం ఇంకా ఎక్కిలి పెట్టి, అయ్యో అన్నా, ఇక నేను నా పిల్లలు ఎలా బ్రతుకుతామన్నా అని యేసన్న గారితో అదే మాట చెప్తా, ఏడుస్తా, పెద్దగా ఎక్కిలి పెట్టి గుండె పగిలిపోయేటట్లుగా ఏడుస్తుందట. యేసన్న గారు ఉండి, అయ్యో ఏంది, నేను నా పిల్లలు ఎలా అంటుందేంటి అని వెంటనే యేసన్న గారు ఉండి, అమ్మా ఏమైంది, అన్నకేమైంది? అన్నకేమన్నా, గుండ్రంగా బాగానే ఉన్నాడు, శుభ్రంగా బాగానే తింటున్నాడు, ఉద్యోగానికి పోతున్నాడు, బాగానే ఉన్నాడు, గుండ్రంగానే ఉన్నాడు. మరి ఎందుకు నీ దిగులు అంటే, అది కాదనయ్యా, ఒకవేళ మా భర్త చనిపోతే ఈ పిల్లలు నన్ను చూస్తారంటవా? నువ్వు చెప్పు యేసన్న గారు అనిందట. యేసన్న గారు అన్నారు, అమ్మ నీ పిల్లలు చూస్తారో చూడరో తర్వాత సంగతి, కానీ అసలు ఏమైందో చెప్పు యేసన్న గారు, మీ భర్తకి ఏమైందో చెప్పు అని యేసన్న గారు ఎంత అడుగుతున్నా ఈ మనిషి అంటదంట, ఆయనకి ఏం కాలేదండి, ఆయన గుండ్రంగా బాగానే ఉన్నాడు, ఒకవేళ ఏదైనా అవుద్దేమోనని దిగులయ్యా, ఏమన్నా అయ్యుద్దేమోనని. అప్పుడు యేసన్న గారు అన్నారట, సరే ఆ సంగతి పక్కన పెట్టు, అసలు నువ్వు కానీ పోతే నీ భర్త, నీ పిల్లలు ఎలా బతుకుతారు? అబ్బా నాకు అసలు ఆ ఉద్దేశం రావట్లేదండి, అసలు నాకు ఆలోచన రావట్లేదు. ఎంతసేపు నా ఆలోచన, నా భర్త చనిపోతే నా పిల్లలు నన్ను చూస్తారా, నా పిల్లలు నన్ను వదిలేస్తారా, నా బ్రతుకు ఏమైపోయిద్దా, ఇదే దిగులు పడిందట. యేసన్న గారు 2 నిమిషాల తర్వాత ఉండే,
నీకు పెద్దదే పట్టింది దెయ్యం అని ఇటా అని గదిమేడట యేసన్న గారు. ఆమె దగ్గర దాకా వచ్చి, యేసన్న గారు నాకు ప్రార్థన చేయి. ఆమె పెద్ద ముసుకొచ్చుకొని పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చిందట యేసన్న గారి దగ్గరికి. యేసన్న గారు ప్రార్థన చేద్దామని, మోకరించో అంటే, అబ్బాయి నేను మోకరించలేను కానీ ఇటు వంగుంటే నువ్వు చెయ్యి ప్రార్థన, మోకరించో అనగల వెంటనే ఆ మనిషి మోకరించిందట. ఇక చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఓ ఓ అంటా ఉందట. ఎవరు నువ్వు? యేసన్న గారు నన్ను కొట్టమాకండి, నేను నేను వెళ్ళిపోతాలే, నా పాటికి నేను వెళ్ళిపోతాలే. ఎందుకు వచ్చావు? దేవుని బిడ్డ కదా, యేసు రక్తంతో కడగబడింది కదా, ఈ బిడ్డ నేను ఎందుకు ఆవరించావు? ఎందుకు ఈ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అని యేసన్న గారు ఆ దెయ్యాన్ని అడిగాడట. ఆ దెయ్యం అనిందట, ఇంచుమించుగా ఒక 5 నెలల నుంచి ఈ మనిషిలో పట్టానయ్యా నేను అన్నాడు. వెళ్ళబో ఉండమాకి ఎక్కడ, అసలు ఎందుకు వచ్చావు అన్నాడట. ఏం చేసావు? ఈ మనిషిని ఎంత కలవరం పడుతుంది, ఏం చేసావు? ఆ దెయ్యమైందట, నేను ఏం చేయలేదు యేసన్న గారు, ఆ మనిషికి దిగులు అనే రోగాన్ని పెట్టా. ఏ రోగం అంటది? దిగులు. భర్త గుండ్రంగా శుభ్రంగా సంపాదించుకొని వస్తున్నాడా, అబ్బాయి తింటుంది, అయినా కానీ దిగులు, మా భర్త పోతాడేమోనని. శుభ్రంగానే అన్నీ ఇంట్లో ఉన్నాయి, అయినా కానీ ఆ మనిషి దిగులు ఏంటంటే ఏమైపోయిద్దో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నా పిల్లలు ఎలా ఉంటారో, నా భర్త ఎలా ఉంటాడో, నా భార్య ఎలా ఉంటుందో, నా బంధువులు ఎలా ఉంటారో అనే ఒక దిగులు. ఆ దిగులు అనే ఒక భయాన్ని ఆ మనుషులో నాటిందట ఆ దెయ్యం. యేసన్న గారు అన్నారట, ఎందుకు పెట్టావు అసలు ఆ మనిషికి, ఏ సమయంలో పెట్టావు? అయ్యా యేసన్న గారు, పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత నైట్ చక్కగా టీవీ ఆన్ చేసుకొని అప్పుడు సినిమాలు చూస్తుందంట నైట్ పూట. ఆ సినిమాలు చూసేటప్పుడు కూడా ఒకడు కత్తితో పొడిచాడట ఒకరిని టీవీలో. పోవడం వల్ల వాడు చచ్చిపోతే ఈ మనిషికి ఇక దిగులు పడిందట. పాపం ఆ మనిషి చచ్చిపోయాడే టీవీలో, ఇక పాపం వాళ్ళ భార్య ఏమైపోయిద్దో, వారి పిల్లలు ఏమైపోయిద్దని ఏడుతుందట కళ్ళమిటి నీళ్ళు. అప్పుడు పట్టిందట ఈ దెయ్యం ఆమెకి. యేసన్న గారు చెప్తున్నాడు, నాకు తెలియదండి బాబు, ఆయన చెప్తుంటే ఇని నేను మీకు చెప్తున్నాను. ఆయన అన్నాడట, ఇదిగో ఆ మనిషి ఆ టీవీలు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, ఏదో ఊహించుకొని ఏడుస్తూ, ఏదో ఊహల లోకానికి వెళుతూ, కుటుంబంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఆ దిగులు పెట్టానని యేసన్న గారితో చెప్పిందట ఆ దెయ్యం. వెంటనే చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వెలవెలలాడి ఆ దెయ్యం ఆ బిడ్డని విడిచిపెట్టిపోతే ఇక హ్యాపీగా ప్రభుని స్తుతిస్తూ ఉందట. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో చూడటానికి బాగానే ఉంటారు, చూడటానికి బాగానే కనబడతారు, చక్కగా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నట్టుగానే ఉంటారు, చక్కగా ఉద్యోగం చేస్తున్నట్లుగానే ఉంటారు, చక్కగా కుటుంబంలో కలిసిమెలిసినట్లుగానే ఉంటున్నారు. కానీ ఏదో ఒక నెమ్మది లేని దిగులు నీ జీవితంలో విలయతాండం ఆడుతుందేమో. సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, విస్తారమైనటువంటి ధనం నీకున్న నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం? విస్తారమైన సమృద్ధి, విస్తారమైనటువంటి ధన ధాన్యాలు నీ జీవితంలో కనబడుతున్నా నువ్వు సంతోషంగా, నెమ్మదిగా, ఆనందంగా నీ కుటుంబాన్ని నువ్వు లీడ్ చేసుకోకపోతే ఏం ప్రయోజనం? ఈ రాత్రి ప్రభు అంటారు, ఇర్మియా ఆ ప్రజలతో తెలియపరచు, నేను వారికి నెమ్మదిని కలుగ చేస్తాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను వారికి నెమ్మదిని కలుగ చేస్తాను. కలవరపడద్దు. కలవరాల పాలలో అయ్యో ఏమైపోతారో, ఉద్యోగం లేదు, ఇంకా నా పిల్లలకి పెళ్ళిళ్ళు వయసుకు వచ్చారు, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, అయ్యో నా పరిస్థితి ఏమైపోయిద్దో, నా కుటుంబం ఏమైపోయిద్దో, నా ఇల్లు ఏమైపోయిద్దో, నా స్థితి ఏమైపోయిద్దో అనే దిగులు ఈ రాత్రి నీ జీవితంలో నుండి ప్రభు సంపూర్ణంగా కొట్టివేయునుగాక. చేతులెత్తి చెప్దామా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వాళ్ళకి చేయించుకొని సెకండ్ ఇచ్చి ఒక మాట చెప్పు, ఇంకా దిగులు పడ, మాకు నెమ్మదిగా ఉండని చెప్పు. ఒకరికొకరు చేతులు ఇచ్చుకొని. ఏందండి నా వైపు బితర చూపులు చూస్తారు? మీ పక్కన వాళ్ళకి చెయ్యండి, మీ పక్కన వాళ్ళకి చేతులు ఇచ్చుకొని ఒకరికొకరు ఇక దిగులు పడద్దని చెప్పరే. ఏమే పడమాకమే ఏంది అది?
చెప్పు, ఆ మాట గట్టిగా చెప్పు. అమ్మాయి దిగులు పడమాకు, అమ్మా దిగులు పడమాకు అని చెప్పు. కొంచెం గట్టిగా చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మీ మాటని స్థిరపరిచి దేవుడు మీ అందరికీ నెమ్మదిని కలుగు చేయునుగాక, నెమ్మదిని కలుగు చేయునుగాక. హల్లెలూయా. 94వ కీర్తన భాగం, 94వ కీర్తన భాగం 19వ వాక్యాన్ని చదవగా ఒకసారి విందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికట నెమ్మది కలుగు చేసింది. రాజు రాస్తున్నాడు, దావీదు రాజు, అయ్యా నేను రాజుగారినయ్యా, నా స్థితి రాజరికము, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో నెమ్మది లేదయ్యా. విచారణలు, దిగులు, కలవరాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు. ఎవరికి చెప్పుకున్నా ఇవి తీరవయ్యా, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు బాబు. ఎవరికైనా చెప్దామంటే నవ్వులు పాలైపోతానేమోనని గుండెల్లో పెట్టుకొని వేదన పడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ కృంగిపోతూ నిరసించిపోతూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నానయ్యా. ఈ రాజుగారు ఈ కీర్తన రాస్తూ తన బాధంతా వ్యక్తపరుస్తున్నాడట. మరలా ఏమంటాడో తెలుసునా, ఇన్ని బాధలు నాకున్నా వీటన్నిటిలో నెమ్మదిని కలుగు చేసే దేవుడు నువ్వు ఒక్కడవే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భూగోళం అంతా భూతద్దం పెట్టి వెతికినా నా జీవితంలో నెమ్మదిని కలుగు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారని వెతికి చూస్తే ఆయన జీవితంలో తేలింది ఒకే ఒక్కరట. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన సుచరిత్ర కలిగిన దేవుడు. కామ క్రోధ మోహ మహమత్సర్యములు లేనివాడు, చూపుల్లో, ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, నడకలో, పడకల్లో పాపం అంటే తెలియనివాడు, పాపిని క్షమించగలిగిన పరిశుద్ధుడైన దేవుడు. ఈ రాత్రి నేను ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి నీకు నెమ్మదిని కలుగు చేయునుగాక. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చేమో, నాకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ఎవరూ లేరని, నాకు నెమ్మదినిచ్చే దేవుడు ఎవరు లేరు, నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నవమాసను మోసి కన్నీ పెంచిన నా పిల్లలే ఈ రోజున నా కడుపుకి ఓ బల్లెపు పోటులాగా తయారైపోయారు. ఇక నాకు నెమ్మదినిచ్చే వాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళే నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు. నా పరిస్థితులు ఎవ్వరు అర్థం చేసుకోలేరని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నేను అర్థం చేసుకోగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ గుండె గాయమును మానపగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ జీవితంలో కలుగుతున్న వేదన, నష్ట కష్టాలని విడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్తాను. దేవుడు ఎవరికి నెమ్మదిని కలుగు చేస్తాడు, ఎవరికి నెమ్మదిని ఇస్తాడు. యేసు ప్రభు నెమ్మదిని కలుగు చేసే దేవుడని ఇప్పుడు దాకా విన్నాం కదా. ఎవరికి నెమ్మదిని కలుగు చేస్తాడో క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్తాను. చూడండి, బైబిల్లో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదవగా విందాం. అయితే అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైనటువంటి యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను. ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం ఆశ్రయించాము గనుక ఆయనట నెమ్మదిని కలుగు చేశాడు. ఇక్కడ ఆస అనే ఒక రాజుగారు మనకు కనబడుతాడు.
రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి ఒక రాజుగారు రాజ్యాన్ని తన నోటి మాట ద్వారా నడిపిస్తున్న ఆస అనే ఒక రాజుగారట, ఆయన జీవితంలో నెమ్మది లేక సంతోషం లేకుండా బ్రతుకుతున్నటువంటి తన తరములో, తన తండ్రి తరములో ఎవరు మనశ్శాంతిగా బ్రతకట్లేదట. యుద్ధాలు, రకరకాల శత్రు పోరాటాలు, రకరకాల కుటుంబ పోరాటాలు, రకరకాల సమస్యలు, శోధనలు అలుముకొని తన రాజ్యములో ఓ సంతోషము నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితులు వారి కుటుంబంలో కనబడుతున్నాయి. తన తండ్రి పరిపాలన చేస్తున్నప్పుడు భయంకరమైన యుద్ధాలట, భయంకరమైనటువంటి పోరాటాలు, భయంకరమైనటువంటి నష్టాలు. అలాంటి సమయంలో అసలు ఈ నష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? అసలు ఈ శోధన ఎందుకు వస్తుంది? అసలు ఈ నెమ్మది లేని పరిస్థితి కుటుంబంలో ఏలుబడి చేయడానికి కారణం ఏంటి? జ్వరం వచ్చింది అనుకో, డాక్టర్ దగ్గరికి పోతే ఒక చిన్న టాబ్లెట్ ఇస్తాడని ప్రతి ఒక్కరికి ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది. అవునా కదండి? చెప్పరేంటి? సీరియస్గా చూస్తారు అందరూ. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాబు దగ్గు వస్తుందయ్యా, ఒక సూదయ్యా అంటావు డాక్టర్ దగ్గరికి పోయి. దగ్గు వచ్చినా సూది, టాబ్లెట్, వీటన్నిటికీ ఇరుగుడు. ఆ టాబ్లెట్ విలువ అది అంతైనా కానీ దాని విరుగుడేంటి చెప్పండి? ఒక చిన్న టాబ్లెట్ వేస్తే అది అంతటితో నయం అయిపోయిద్దని ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఈ రాత్రి నీ జీవితంలో అసలు నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఆశీర్వాదం లేకుండా, శత్రు సైన్యముతో, శత్రు భయముతో బలహీనమవటానికి, లేకపోతే ఆ శోధనతో శోధించబడుతూ నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా నువ్వు బ్రతకడానికి కారణమేంటో ఈ రాత్రి నువ్వు తెలుసుకుంటే ఇక నీ జీవితంలో ఎన్నడూ ఈ సమస్య ఏలుబడి చేయదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశ ఆలోచించాడు, మా నాన్నగారు బాగానే పరిపాలన చేశాడే, బాగానే యుద్ధాలు వచ్చాయి, కానీ ఇన్ని యుద్ధాలు కలుగుతున్నాయి, ఇన్ని అపజయాలు వస్తున్నాయి, అసలు యుద్ధాలు రావడానికి కారణం ఏంటి? ఆశ ఆలోచిస్తే ఆశ ఆలోచించిన ఆ ఆలోచన ఎలా కనబడిందంటే, తన తండ్రి అట పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుని ఆరాధించట్లేదట. మనుషులే దేవుళ్ళు అయిపోయారు, కులమే దేవుడైపోయింది, మతమే దేవుడైపోయింది. దేవునిని దేవునిగా ఆరాధించలేకపోవడం వల్ల, దేవునిని దేవునిగా స్తుతించలేకపోవడం వల్ల, దేవునిని దేవునిగా చేతులెత్తి దండము పెట్టకపోవడం వల్ల రకరకాల యుద్ధాలు, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా కుటుంబం అందరూ కష్టపడుతున్నారు. కానీ కుటుంబ కష్టం మాత్రం కుటుంబం అనుభవించట్లేదు. అందరూ ప్రయాసపడుతున్నారు, కానీ ఆ ప్రయాసకు తగిన మేలు కనబడట్లేదు. ఈ రాత్రి నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఎంత భయానకరమైన పరిస్థితుల్లో, ఎంత యుద్ధాలలో అతడు ముందుకెళ్తా ఉంటే దీని విరుగుడు ఎక్కడుంది? ఈ సమస్యకి ముగింపు ఎక్కడా? ఈ అవమానానికి ముగింపు ఎక్కడా? ఈ కలవరానికి ముగింపు ఎక్కడా అని వెతకడం ప్రారంభించాడట ఆశ. ఈ రాత్రి నీ జీవితంలో నెమ్మది కలగాలని నువ్వు ఆశపడితే వెతుకు. యేసు ప్రభు ఎవరో తెలుసు. వెతకడం ప్రారంభించు. నట్టి మంచంలో కూర్చొని దిగులు పడుతూ, వేదన పడుతూ, అయ్యో ఈ పరిస్థితులు ఎవరు మారుస్తారని సమస్యల వైపు, మనుషుల వైపు, దేవుళ్ళ వైపు, దేవతల వైపు, లేకపోతే నీ కులం వైపు, మతం వైపు చూసుకుంటూ కాలాన్ని గడిపింది చాలు. ఈ రాత్రి ప్రభు అంటున్నారు, నీకు నెమ్మదిని కలుగు చేసే ఆ పరిస్థితి ఎక్కడుందో వెతుకు. ఆశ వెతుకుతున్నాడట. అసలు ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ కలవరం, ఎందుకు ఈ భయానకరమైన పరిస్థితి నా జీవితాన్ని గలిబిలి చేస్తూ మనశ్శాంతి లేకుండా నా మనుగడ ముందుకి కొనసాగకుండా అడ్డుపడుతుందో అది ఏంటా అని ఎతికాడట. ఆశకు తెలిసింది ఒక్కటే,
నా తండ్రి నా దేవుణ్ణి విసర్జించాడు, నా తండ్రి నా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఒరే బాబు, దేవుళ్ళు కాదురా కావాల్సిందే, మన చదువును బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి మనం బ్రతుకుతాం అని తన జ్ఞానమును బట్టి, తన తెలివిని బట్టి, తన అందచందాలను బట్టి, తనకున్న యుద్ధ సైన్యాన్ని బట్టి తన రాజ్యాన్ని కొనసాగిస్తే ఎన్నో నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళ మధ్యలో నడిపించబడ్డాడు. ఆశ గుర్తుపట్టాడట. వీటన్నిటికీ ఫుల్ స్టాప్, ముగింపు ఏంటో తెలుసా? మా నాన్న చేసిన తప్పు. వెంటనే ఆశ చిన్నగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరాన్ని శుభ్రపరిచి, ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఒకసారి మనం చదువుదామా? ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై. చూశారండి, అక్కడ ఉన్నటువంటి అతను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులను త్రోసి పక్కన పెట్టి, మా నాన్నగారు ఆరాధిస్తున్న దేవుడు కాదురా బాబు, అసలు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ఎవరు అని వెతికితే భూతద్దం పెట్టి భూగోళం అంతా దేవులాడాడట. ఎవరు 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 అని అనేకమైన పుస్తకాలు తిరగేశాడట, అనేకమైన వేదాలు చదివాడట. ఎంత చదివినా ఎంత చూసినా తేలింది ఒకే ఒక్కడు, ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. దేవుని ఆశ్రయించి చూద్దాం. ఇప్పుడు దాకా వాళ్ళని ఆశ్రయించాను, వీళ్ళని ఆశ్రయించాను, అసలు దేవుణ్ణి ఆశ్రయించి చూద్దామని ఆ వ్యక్తట యేసయ్యను ఆశ్రయించాడు. యేసయ్యను ఆశ్రయించాడు గనుక అతని రాజ్యం అంత నెమ్మదిగా కొనసాగించబడుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా, కొంచెం గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ రాత్రి నువ్వు ఎవరి చెంతకు, లేకపోతే ఎవరిని ఆశ్రయిస్తూ నీ జీవితాన్ని నవ్వులు పాలు చేసుకుంటూ కన్నీటి మధ్యలో నడిపించుకుంటూ ఉన్నావు? నువ్వు ఆశ్రయించిన వ్యక్తి ఎవరు? నేను ఆరాధిస్తున్న దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడిని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఒకరి గురించి నేను చెప్పట్లేదండి బాబు. నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి నేను వచ్చాను, నా బ్రతుకును మార్చాడు, నా చీకటి బ్రతుకును మార్చాడు, నా శపితమైన జీవితాన్ని మార్చాడు. వ్యర్థమైనటువంటి ఆ యవన కాలంలో శపించబడిన ఆ అనుభూతుల్లో నుండి దేవుడు ఆ స్థితిలో నుండి నన్ను లేపి తన రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకుంటున్నాడు. నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకోడా? నన్ను గణపరిచిన దేవుడు నిన్ను గణపరచడా? గణపరుస్తాడు. అయితే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఇంకా చాలామంది వ్యసనాలకి, చాలామంది చుట్ట, బీడి, సిగరెట్లకి, మత్తు పదార్థాలకి. ఆ మేకలు కూడా తినవండి, కొన్ని ఆకులు మేకలు కూడా తినవు. అలాంటి ఆకులు నవ్వులుతూ జీవితాన్ని శపించుకుంటూ శపితమైన ఆ అనుభవాల్లో నడిపించబడుతూ ఓ గందరగోళంగా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ మాట బయలుపరిచాడు. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, అయ్యా ఏ వర్తమానం చెప్పాలని ప్రార్థన చేసుకుంటే ప్రభు నాకు ఈ మాట బయలుపరిచాడు. నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తానని చెప్పు. ఈ రాత్రి ఏ నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో నువ్వు ఎక్కడొచ్చి ఉన్నావో నాకు తెలియదు. నా దేవుడి నీ కుటుంబంలో గొప్ప నెమ్మదిని కలుగు చేయనుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ రంగు ఏదైనా, నీ వర్గం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఒకవేళ ప్రజల మధ్యలో నుండి తృణీకరించబడిన వ్యక్తివైనా సరే, ఈ రాత్రి నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నీకు నెమ్మదిని కలుగు చేస్తాడట. ఆయన ఆశ్రయించడానికి ఆయన యొద్దకు వస్తే ఆయన నీకు మనశ్శాంతిని ఇస్తాడట. మనశ్శాంతిని. కొన్ని సంవత్సరాల నుండి, పుట్టినప్పటి నుండి కళ్ళు లేక రోడ్ల మీద అడుక్కుంటా ఉన్నాడమ్మా, కొంచెం ఆహారం ఉంటే పెట్టండి, ఎవరైనా ₹1 వేస్తే సంద వేయండి రోడ్డు మీద అడుక్కుంటూ 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 బ్రతుకుతున్నాడట. ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎంతోమంది చెప్పిన మాటలని విన్నాడు,
ఎన్ని చోట్లకు వెళ్ళినా ఆయనకి చూపు కలగలేదు. ఏడుస్తున్నాడు, అయ్యా అసలు నన్ను ఎందుకు బతికిచ్చావు? ఈ కళ్ళు లేకుండా నన్ను ఎందుకు బతికిచ్చావయ్యా ఈ భూమి మీద? ఒరే గుడ్డోడు వస్తున్నారా అని అందరు ఎగతాళి చేస్తున్నారయ్యా నన్ను. ఇంట్లోకి పోతే భార్య దూషిస్తుంది, ఇంట్లోకి పోతే తల్లి దూషిస్తూ ఉంది, పిల్లలు దూషిస్తున్నారు. ఇదిగో గుడ్డోడు మన మధ్యలో ఉన్నాడని ఎగతాళి చేస్తున్నారయ్యా. నిద్ర పోలేదట, ఇన్ని రాత్రులు నిద్ర పోలేదో. ఆ మూలలో కూర్చొని ఎక్కిలి పెట్టి నాకు ఈ బ్రతుకు అవసరమా? ఈ బ్రతుకు లేకుండా బాగుండేదే కదయ్యా. నా తల్లి అయినా నేను పుట్టిన వెంటనే, నేను గుడ్డోనని తెలిసిన వెంటనే ఒక చిన్న బియ్యం గింజ నా గుండెలో అయితే నేను చచ్చిపోయేవనే కదా, నాకెందుకు ఈ బ్రతుకు అని బ్రతుకు మీద విరక్తి పుట్టి ఆ రోడ్డు మీద పడుకొని ఏడుస్తూ ఉన్నట్టు. నన్ను కనికరించే వాళ్ళు ఎవరు లేరా? నన్ను బాగు చేసేవాళ్ళు లేరా? నాకు చూపునిచ్చేవారు లేరా అని అంటే ఎవరో చెప్పారట, రండి అక్కడ కంటి హాస్పిటల్ ఉంది, అక్కడికి పోదామని వెళ్ళారు. వాళ్ళు చెప్పారట, బాబు ఒకవేళ కళ్ళలో ఏదైనా మసకలుగా అంటే చొక్కడాలు చేస్తాను కానీ నీకు మాత్రం మేము కళ్ళు ఇవ్వలేమయ్యా అన్నారట. ఇంకో హాస్పిటల్కి పోతే వాళ్ళు చెప్పారు, సరే వేరే వాళ్ళ కళ్ళు నీకు పెట్టచ్చు కానీ బాగా లక్షలు ఖర్చు అవుతుంది మరి అని. అప్పుడు ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఆడనియండి బాబు. హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేక ఇంట్లో కూర్చొని అడుక్కుంటూ ఆ రూపాయి అడుక్కుంటూ బ్రతుకుతున్నాడట. వినండి శ్రద్ధగా. ఆ రాత్రి లేకపోతే ఆ రోజు ఆలోచనలో పడిపోయాడు. నన్ను నా జీవితంలో మనశ్శాంతిని నెమ్మదినిచ్చే వాళ్ళు ఎవరు లేరా, ఎవరు కనబడట్లేదే అని ఎదుగుతూ ఉన్నాడు. కొంతమంది జనమంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారట, రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఈ గుడ్డోడు అలాగే ఆ కింద ఉన్నవాడు ఏంట్రా అందరు ఇంత గుంపులుగా వెళ్తున్నారు, ఆగో అంటే ఆ వ్యక్తి అంత ఆగాడట. ఎక్కడికి వెళ్తున్నారా ఏంటి? దుమ్ము లేస్తూ ఉంది, జనమేమో భయంకరంగా వెళ్తున్నట్టు చెప్పుల శబ్దం వినపడతా ఉంది. ఎవరు వచ్చారండి? నాయకులు ఏమన్నా వచ్చారా అని అడిగాడు. రే బాబు, నాయకులు ఎవరు రాలేదురా. ఎవరు వచ్చారు మరి? సినిమా హీరో ఏమైనా వచ్చాడా? అబ్బే సినిమా హీరోలు రాలేదురా. హీరోయిన్ ఏమైనా వచ్చి ఏమన్నా షాప్ ఓపెన్ చేస్తుందా? అబ్బే హీరోయిన్ కూడా రాలేదురా. మరి ఏంట్రో బాబు ఇంతమంది హడావిడిగా ప్రజలందరూ పరిగెత్తుతున్నారు, ఏంటి హడావిడి? ఏమి లేదురా బాబు, యేసు ప్రభు అనే ఒక వ్యక్తి ఇగో ఈ ప్రాంతానికి వచ్చారా అని చెప్పాడట. యేసు ప్రభు ఎవరండి? ఆయన మన కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదే. ఎవరు ఆయన ఎవరో మాకు తెలియదు కదరా బాబు. ఎవరు బాబు అంటే, ఒరే బాబు నాకు కూడా తెలియదురా, ఈ మధ్య విన్నాను ఆ పలానా ప్రాంతంలో ఆ మరియమ్మ మార్తమ్మ వాళ్ళ తమ్ముడు లేడు. విన్నానురా, వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడురా బాబు. 4 రోజులయ్యి సమాధిలో పెట్టబడితే యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి, ఏ లాజర్ బయటికి రా అంటే చచ్చిపోయిన వాడు బయటకు వచ్చాడు. అయ్యి బాబోయ్, చచ్చిపోయినవాడు వచ్చాడా? సావడం బయటికి రావడం కాదురా బాబు, బతికి బట్టగట్టి సమాజంలో బతుకుతున్నాడు. ఆ విధరాలు కుమారుడు లేడు, ఉన్నాడుగా. వాడు చనిపోయి ఆ పాడి మీద మోసుకుంటూ పోతే యేసు ప్రభు ఆ పాడిని ఆపి ఆ పాడి మీద ఉన్న వ్యక్తిని పలకరిస్తే దిక్కును లేచాడు. అయ్యి బాబోయ్, ఏంటి ఆ వ్యక్తి బతికాడా? అవునరా బాబు బతికాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావణ వ్యాధితో నలిగిపోతూ కుటుంబంలో ఆ మనశ్శాంతి లేక వేదన మధ్యలో ఉన్న ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్న వెంటనే బాగుపడిపోయింది. అయ్యి బాబోయ్, ఏంట్రా అమ్మాయి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఆ రక్తస్రావం తగ్గలేదు కదా. యేసు ప్రభు వస్త్రం పట్టుకున్న వెంటనే బాగుపడిపోయింది. ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఆ గుడ్డోడికి ఆశ పుట్టిందట. అయితే ఈ వ్యక్తి ఎవరో నాకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ఎవరో, ఈయన దగ్గరికి నేను వెళ్దాం, ఈయన వైపు చూద్దాం అని ఆశతో ఎలా వెళ్ళాలో తెలియకరే బాబు అక్కడ దాకా తీసుకోబో, అదిగో అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, ఆడ దాకా తీసుకోబో. మాకే సమయం లాగా మేము పరిగెత్తుతుంటే వస్తే రా గుడ్డోడా, అయినా నీకు ఆయన ఏం కనబడతారా బాబు, కూర్చో అని అందరి మధ్యలో తునీకరించబడితే ఇది అలాగే రోడ్డు పక్కన పడిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి వెర్రి కేకేసాడట, వెర్రి కేక, దావీదు కుమారుడా
నజరేయుడైనటువంటి యేసు, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, ఈ చూపు వల్ల నాకు నెమ్మది లేదయ్యా, ఇదిగో అందరు నన్ను గుడ్డోడు గుడ్డోడు గుడ్డోడని ఎగతాళి చేస్తూ ఉంటే బ్రతకదమా చచ్చిపోదామా అని సావడానికి వెళ్తున్నా, సావు రావట్లేదు బాబు, నాకు నన్ను కనికరించయ్యా అని అడిగితే యేసుప్రభు అలాగ వెళ్తా అలాగ ఆగిపోయి వెనక్కి తిరిగాడట. అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఒరి గుడ్డోడా, నీ మాట అన్నారా, ఆయన ఎవరో, ఇదిగో మళ్ళీ వెనక్కి తిరిగి నీ దగ్గరికి వస్తున్నారా. గుడ్డోడి దగ్గరికి వచ్చి యేసుప్రభు అడిగాడట, ఏం కావాలైనా నీకు? అయ్యా, నాకు ఏమి వద్దయ్యా, నెమ్మది లేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా, కడుపున అన్నం తింటున్నాను కానీ అది అరుగుదల కావట్లేదయ్యా, మనశ్శాంతి అనేది దూరమైపోయిందయ్యా. ఇదిగో ఈ చూపు లేని తనాన్ని బట్టి, ఈ అవిటితనాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఎంగింగా ఎగతాళిగా అవగాహన చేస్తూ ఎగతాళి చేస్తూ నన్ను నడిపిస్తున్నారయ్యా. అయ్యి బాబోయ్, నా వల్ల కావట్లేదు బాబు, నీ గురించి అనేకమైన విషయాలు విన్నానయ్యా, నాకు ఈ చూపునివ్వవా? నీదిగో నిన్ను ఆశ్రయించానయ్యా, నీ అత్తకు వచ్చానయ్యా, నన్ను బాగు చెయ్యయ్యా అని యేసుప్రభుని అడిగితే అప్పుడు యేసుప్రభు చక్కగా రాయబడింది. వెంటనే ఆయన బురద చేసి ఉమ్మూసి బురద చేసి ఆ బురదను కళ్ళకు పోసి కోనేట్లు కడుక్కోపోరా గుడ్డోడు అంటే ఇక చిన్నగా కోనేటి దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఇక కర్ర పట్టుకొని, ఇక కర్ర ఒకటి పెట్టుకొని ఇక బురద కళ్ళతో ఆ కోనేటి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండగానే ప్యాటిన ఒక ముళ్ళకంప తగింది. ఆ ముళ్ళకంపను చూశాడు. ఏ ముళ్ళ, ఏంది నాకు తగులుతున్నావు? ఒరే నువ్వు పోయేవలేరా బాబు, పోయేవలేరా కోనేటి దగ్గరికి. బా ఎంతమంది చెప్తే నేను వినలేదు. ఇప్పుడు కోనేటిలో కడుక్కుంటే కళ్ళు వస్తాయంటారా గుడ్డాడా, నోరు మీరా? వైద్యులు మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ఉన్న ఆ పేరుగాంచిన డాక్టర్లు చెప్పారా నీకు కళ్ళు రావని, గుడ్డాడా పోరా అని అన్నారట. ఈ మాట నేను ఎన్నో అని ఆ సమస్యని త్రోసేసుకొని ఇక మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాడట. వెళ్తా ప్యాట్నని మళ్ళీ రాయి దొర్లుకొని పడ్డాడట. రాయి అడ్డుపడిందట. ఆ రాయి అంటది, అబ్బో భలే హుషారుగా వెళ్తున్నావే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఏదో చిన్న ఆశీర్వాదం కోటం పెట్టారు, చూద్దామని పోతున్నాను. పోయేవిలే కోటం, మన కులమా, మన మతమా, మన వర్గమా, మన రంగా, మన ప్రాంతమా ఏంటి? పోయేవలే కొంచెం మంచిగా సీరియల్ పెట్టుకుని కార్తీక దీపాలు పెట్టుకుని అన్ని దీపాలు ఆపక, నువ్వు పెద్ద దీపం పెట్టుకుని చూసు, అనేకమైన దీపాలు ఆపాలైతే చూడు అన్నీ ఆ బండడ్డు పడతా ఉందట. వాటన్నిటిని తోసేసుకొని చిన్నగా యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ కోనేటిలో దిగి కళ్ళ కడుక్కున్న వెంటనే స్పష్టంగా కనబడడం ప్రారంభించింది. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఆ గుడ్డివాడు యేసయ్యను ఆశ్రయించాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఇంకా ఎంతకాలం దూరం తిరుగుతావు? ఇంకా ఎంతకాలం సరైన సంఘంలో నాటపడక, సరైన ఉపదేశంలో నాటపడక, ఇంకా పాపం, లోకం, వ్యసనాలు అని నీ జీవితాన్ని, కాలాన్ని ముగించుకుంటూ బ్రతుకుతావు? ఇకనైనా నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేసి ఆ యేసయ్యని ఆశ్రయిస్తే ఈ రాత్రి నిశ్చయముగా నీవు, నీ కుటుంబం అందరూ నెమ్మదిగా బ్రతుకుతారు కాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమోస్ గ్రంథంలో రాయబడింది 5వ అధ్యాయం 6వ వచనం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, గట్టిగా, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయించని ఎడల చూడండి, గమనించండి. ఆమోస్ గ్రంథకర్త అంటారు, ఇప్పుడు దాకా బ్రతికే కదరా బ్రతుకు, తాగుతున్నావు, తిరుగుతున్నావు, చుట్టా బీడీలు, సిగరెట్లు, కష్టాజీతం అంతా రెక్కలు కట్టుకొని పక్షుల వల్ల ఎదిగిరిపోతూ ఉంది. నువ్వేమో రక్తం ఆవిరి చేసుకునేంత వరకు కష్టపడతా ఉన్నావు, కష్టజీతం మిగలట్లేదు, దాన్ని అంతా సారాయి కంపులో పెడుతున్నావు, సాయంత్రానికి సంపాదించినంత వ్యర్థమైపోతుంది. ఇక చాలురా బాబు, ఇక జీవించి కష్టపడిన కష్టజీతం అంతా వ్యసనాలకి ఖర్చు పెట్టావు, చాలు. ఆమోస్ అంటారు, మీరు బ్రతుకుతున్నారు కానీ ఆ బ్రతుకు ఎలాగుందట, నెమ్మదిగా లేదు. ఏదో బ్రతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు, అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను, అందరూ బతుకుతున్నారు, కానీ నీ బ్రతుకుకి అర్థం ఏది?
నీ జీవితానికి అర్థమేది? ఏదో కాసేపు వచ్చి కూర్చొని ఆమె అనగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదట. ఇది ఒక శ్రేష్టమైన మార్గము. ఈ బ్రతుకు ఒక పరిశుద్ధమైన బ్రతుకు అని సమాజంలో నువ్వు కనబడేటట్లుగా బ్రతకాలి. స్తోత్రం చెప్పని గట్టిగా హల్లెలూయా. నీ బ్రతుకు ఒక అర్థం కావాలి. నువ్వు జీవిస్తున్న నీ జీవితంలో ఒక అర్థం కనబడాలి ప్రజలకి. యేసు ప్రభు ఎవరో నీ ద్వారా ప్రజలకి తెలియపరచబడాలి. ఆయన శరీరం అంతా నాగర్ల చారలు దున్నినట్టు, పొలం దున్నినట్టు దున్నబడిందట. త్యాగమైపోయాడు యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు. యేసు ప్రభు మీద ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ప్యాటును కొడితే ఒక్కొక్క కణతల్లోకి ముళ్ళు దిగిపోయినాయట. అప్పుడు నాకు అర్థమైంది, నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఉండుంటే, బాబు ఎందుకెంత బాధను అనుభవిస్తున్నావు, నీకు బాధ అనిపించట్లేదా అని నేను ఒకవేళ యేసుప్రభుని అడిగితే ఆయన చెప్పాలనుకున్న మాట ఏందో చెప్పనా? నాకెందుకు లేదురా బాబు, భయంకరమైన బాధ ఉందరా. నేను మనిషినేగా, నేను శరీరంతో ఇక్కడ అడుగుపెట్టాను కదా. ఆ ముళ్ళు తలలోకి దిగబడిపోతే శరీరం అంతా ఎట్లయిపోతుందో విషపు జ్వరం. ఆ శరీరం తున్నబడుతుంటే ఎంత వేదన పడుతుంది. మరి ఎంత వేదన పడుతూ ఎలాగయ్యా, ఎందుకు అవసరమా? యేసయ్య అంటారు, నేను ఈ భూమి మీదకు వచ్చింది నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. స్తోత్రం చెప్పండి. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా తండ్రికి ఇది ఇష్టమాయనో. యెషయా గ్రంథంలోన ఆయన నలగొట్టుకొనుటకు ఆయనకి ఇష్టమాయను. నేను ఇలా నలిగిపోవడం, ఇలా కష్టపడడం, ఇలా శ్రమలు అనుభవించడం ఇది నా తండ్రికి ఇష్టం. ఆయనకి ఇష్టము కనుక ఎంత బాధ నేను భరిస్తున్నాను. ఆ చేదైన చొరక అక్కడ పెడితే అప్పుడు యేసయ్య అంటారు, అయ్యా ఈ చొరక నా యొద్ద నుండి తీసేయ్యా అని మరలేమంటాడు తెలుసా? అయ్యా నీ చిత్తమైతే తీసేయ్యా, నా ఉద్దేశం నెరవేరకూడదు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు త్యాగశీలిగా మారిపోయాడు. శరీరం దున్నబడింది, శరీరంలో ఇక రక్తం లేదు. యూదుల ఆచారం ఏంటంటే ఒక వ్యక్తిని సిలువ వేస్తే ఆ సిలువలో చనిపోయేంత వరకు ఆ సిలువ మీద మనుషులు వంచరు. సాయంత్రం దాకా చూస్తారు. ఆ సాయంత్రానికి ఆ వ్యక్తి శరీరంలో ఉన్న రక్తమంతా కారకపోతే వాళ్ళు కాళ్ళని నరికేస్తారు. కత్తి తీసుకొని కాళ్ళని నరికేస్తారు. నరికేసిన తర్వాత ఆ శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోవాలి. అప్పుడు ఆ వ్యక్తి తరిగిపోవాలి. అది సిలువ మరణం, భయంకరమైనటువంటి వ్యాధనతో కూడిన అనుభవం అది. యేసు ప్రభు గొలగొత్తా వీధులంతా ఆ రక్తపు ముద్దలతో ఆయన శరీరం అంతా దారులు దారగా కారిపోయింది. కాళ్ళు నరకడం అనుకొని టెస్ట్ చేయడానికి బల్లెంతో డొక్కలో పొడిస్తే ఇక డొక్కలో రక్తం లేదట, నీరు కారుతా ఉందని రాయబడింది. ఇక ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శ్రమ అనుభవించడానికి కారణం, ఆయన త్యాగశీలిగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? నన్ను ఆశ్రయించిన బిడ్డల్లో ఒక నెమ్మదిని కలుగు చేయాలి. నీ పాపం కొరకు, నా పాపం కొరకు, ఈ శాపాల కొరకు యేసు ప్రభు ఒక శాపముగా మారిపోయాడు. యేసు ప్రభు తన రక్తమంతా నీ కొరకు చిందించడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నెమ్మదిగా బ్రతకాలి. పాపముతో నువ్వు బ్రతకకూడదు, పాపములో నువ్వు జీవించకూడదు, పాపముతో నువ్వు పెనవేయబడకూడదు. యేసు ప్రభు పాపాన్ని సహించడు. ఆయన పాపము లేని పరిశుద్ధుడని బైబిల్లో రాయబడింది. బైబిల్ అంటుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధంగా బతకండి. కులం మారమని కాదు నేను చెప్పేది, మతం మారమని కాదు నేను చెప్పేది, దేవుళ్ళు దేవతలను విడిచి దేవుణ్ణి నమ్మండి అని కాదు నేను చెప్పేది. సత్యమేంటో ఈ రాత్రి నువ్వు గుర్తుపడితే ఆ సత్యమే నిన్ను స్వతంత్రులుగా మారుస్తుందని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు సత్యవంతుడని నేను నమ్మాను. యేసు ప్రభులో ఏ పాపము లేదు. ఆయన చూపుల్లో, ఆయన ఆలోచనలో, ఆయన తలంపులలో, ఆయన ప్రవర్తనలో ఆయన పాపము లేని దేవుడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి దేవుడు మరణానికి కూడా సవాలు విసిరాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా,
హల్లెలూయా. మరణానికి కూడా సవాలు విసిరాడట. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈ రాత్రి ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీ కుటుంబంలో నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే యేసు ప్రభువుని ఆశ్రయించు. చూడు, కులం మారమని కదా నేను చెప్తుంది, మతం మారమని నేను చెప్పట్లేదు. మతం మార్చేది కాదు ఇది, కులం మార్చేది కాదు. ఈ మధ్య ఎవడో దిక్కులేనోడు ఒకడు అన్నాడు, క్రైస్తవులు అంటే మతం మార్చేవాళ్ళని. క్రైస్తవులు మతం మార్చమంటలా, మతం మార్చేది కాదండి ఇది. ఒక సరైన మార్గంలో నువ్వు నడవాలని తెలియపరుస్తున్నాను అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్న సంఘములో, నువ్వు ఉంటున్న గ్రామంలో, నీ కులములో సంతోషంగా సౌఖ్యంగా బ్రతుకు. అయితే పాపము లేకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు ఎంత పరిశుద్ధంగా బతికాడో, ఆయన ఆశ్రయించిన వాళ్ళందరూ ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నారో ఆ మార్గం వైపు చూసి యేసయ్యను ఆశ్రయించు. ఆశ గురించి బైబిల్ చెప్తుంది. ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక నెమ్మదిగా బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మీ కుటుంబాలు, ఈ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలందరూ ఓ దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీరందరూ నెమ్మదితోనూ సుఖముతోనూ సౌఖ్యముతోనూ వర్ధిల్లుదురుగాక, సౌఖ్యంగా మీరు బ్రతుకుదురుగాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట బైబిల్లో నుంచి మనం చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడు లాజరు ఇక్కడ మనకు కనబడతారు. లాజరట ఈ భూమి మీద కష్టంగా బ్రతికారట. ధనవంతుడి గురించి బైబిల్ చెప్తుంది, చాలా సుఖంగా బతికాడు, సుఖం అనుభవించడానికి బతికాడు. ఈరోజున చాలామందికి సరదాలు, ముందు తాగాలంటే సరదా, సిగరెట్లు తాగాలంటే సరదా, సుఖం. చిన్న చిన్న పిల్లలు ఏమంటే చక్కటి కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఇంకో కుటుంబంలో జ్వరపడడం, వ్యభిచారపు మత్తులో పడిపోవడం, ఈ భూమి మీద సుఖం అనుభవించాలని సుఖం కొరకు తిరుగులాడుతూ ఉన్నారు. బైబిల్ అంటుంది లాజరట ఈ భూమి మీద కష్టం అనుభవించాడు. దేని కొరకంటే పరలోక రాజ్యములో నెమ్మదిగా బ్రతకడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న కొంతకాలం ఎప్పుడు ఎలా బ్రతుకుతామో మనకు తెలియదు, ఏ రోజు ఎవరు ఎలా పోతారో తెలియదు. బైబిల్ చెప్తుంది మనిషి బ్రతికినప్పుడే, బ్రతికిన క్షణము నుండే మరణము కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుందట. బైబిల్ చెప్తుంది కిటికీల నుండి తొంగి చూస్తూ ఉంటుందట మరణం, ఈ వ్యక్తి ఇప్పుడు బయటకు వస్తాడా అని. నిన్ను వెంబడిస్తున్న నీడవలే తిరుగుతూ ఉంటుందట నిన్ను, ఎప్పుడెప్పుడు నిన్ను మెంగాలా అని. పక్షపాతం లేదు, చిన్నలు పెద్దలు వృద్ధులు యవనులు, ఇదిగో ఈ వ్యక్తిని తీసుకు అట్ట ఏమి లేదు. మరణానికి ఏ పక్షపాతం లేదు, ఎవరినైనాది మింగేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవాల్సిన వారమే. కానీ ఈ భూమి మీద ఎంతకాలం జీవించమనేది కాదు, కానీ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఈ భూమి మీద నువ్వు ఎంతగా బ్రతుకుతున్నావు అనేది కాన్సెప్ట్. పరలోక రాజ్యంలో నెమ్మదిగా సుఖముగా సౌఖ్యముగా నీవు వర్ధిల్లుదువుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుఖంగా ఈ భూమి మీద ఉండి తాగి తిరుగుతూ, ఎవరు చెప్పారా ఇంకో లోకం ఉందని, పరలోకం ఉందని? ఇక్కడే తినాలరా, ఇక్కడే తాగాల, ఇక్కడే సుఖించాలా? ఎవరు చెప్పారా నీకు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ధనవంతుడు కూడా అలాగే విర్రవీగాడు. ఏమండి, 6 అడుగుల మనిషి 3 అంగుళాల సిగరెట్ను మానలేడు, దానికి బానిస. రకరకాల వ్యసనాలకి బానిసలైపోయారు. నువ్వు దేనికి బానిస అయ్యావని నేను ఇప్పుడు అడగట్లేదు, కానీ నువ్వు దేనికి బానిస అయినా ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే లాజరు ఎంచుకున్న మార్గం ఏంటో నీకు తెలియాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. లాజరు ఎంచుకున్నాడట, యేసు ప్రభు నా జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన దేవుడు. ఆయన మార్గం సరైనది, అది నీతి కలిగిన మార్గం, అది యథార్థమైన మార్గం, పాపము లేని మార్గం,
పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గం నేను నడవాలని ఈ భూమి మీద తన అడుగు తడబడకుండా బ్రతికాడు. విశ్వాసులుగా ఒకవేళ మీరు అందరూ ఇక్కడ కూర్చుని ఉంటే, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో నేను నిన్ను అడగట్లేదు. నువ్వు ఏ సంఘములో ఉన్నా నీ విశ్వాసపు జీవితాన్ని కాపాడుకో. నీకున్న సేవకుల్ని అంటిపెట్టుకొని నీ సేవకుల దగ్గర నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. ఈ కడవరి దినాలు వచ్చాయి, భయంకరమైన దుర్దినాలు ఉంటున్నాయి. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవునికి అప్పగించుకొని ఒక మంచి మనస్సాక్షితో ఈ భూమి మీద బ్రతకడానికి ఇష్టపడు. నిశ్చయముగా నా దేవుడు మీ అందరికీ నెమ్మది కలుగు చేయనుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈ రాత్రి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పడానికి ఈ రాత్రి ఇష్టపడట్లేదు. కానీ రేపు దినం మరొక దైవజనులు అద్భుతమైన వర్తమానాన్ని ఇస్తారు. గొప్ప దైవజనులు రేపు దినం మన మధ్యలోకి రాబోతున్నారు. అందుకని మన జీవితాలలో మీరు వచ్చేటప్పుడు దయచేసి ఇంకా కొంతమంది తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. రేపు ఆఖరి రాత్రి సభ కనుక దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. లాజరు నెమ్మదిగా బ్రతుకుతున్నాడని బైబిల్ చెప్తుంది. అబ్రహాం అంటాడు, ధనవంతుడా లాజరు నా దగ్గర నెమ్మదిగా ఉన్నాడు. నీ జీవితంలో సుఖంగా బ్రతకడానికి ఇష్టపడు, సౌఖ్యంగా దేవుని సన్నిధిలో బ్రతకాలని ఇష్టపడు. ఈ భూమి మీద ఉండే లోక ఆశల వైపు తిరగమాకు. లోకములో ఉన్నవన్నీ గతించిపోయే కాలం రాబోతుందట. ఇక్కడ సంపాదించిన సంపాదన, కూడగట్టిన సమస్తము చాప ఎలా చుట్టబడుతుందో ఈ భూమి అలా చుట్టబడే రోజులు రాబోతున్నాయి. పంచవేంద్రములతో ఈ భూమి అంతా లయమైపోయే రోజులు రాబోతున్నాయి. కానీ నిలబడేది ఒక్కటే. రేపటి దినం దైవ సేవకులు ఉండవు, బోధించడానికి బైబిల్లో వాక్యాలు ఈ బైబిల్ ఉండవు బోధించడానికి. ఆ రోజు నువ్వు ఎంత అరిసినా గీ పెట్టుకున్నా చెప్పడానికి ఎవరూ ఉండరు. సమయం ఉండగానే నీ జీవితాన్ని కాపాడుకో. సమయం ఉండగానే యేసయ్య మాటని త్రోసివేయమాకు. ఎన్నో ఎలాంటి అని నీ జీవితాన్ని ఇంకా అలాగే బ్రతకడానికి ఇష్టపడు. మాకు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడు. ఈ కడవ దినంలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ అలా నడిపించి సంఘ సహవాసాల్లో స్థిరపరుచునుగాక. అందరు లేచి నిలబడండి, దయచేసి అందరు లేచి నిలబడండి. ఒకసారి త్వరగా అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మీ చేతులు అలాగే ఆకాశం అయిపోతండి. ఈ రాత్రి నీ జీవితంలో నెమ్మదిగా బ్రతకడానికి ఇష్టపడు. సంతోషం లేదా, సమాధానం లేదా, ప్రభు చెప్పు, ప్రభువా నాకు నెమ్మదినివయ్యా చెప్పండి. ఒక్కసారి మీ చేతులు ఆకాశం అయిపోతండి. ప్రభుకు చెప్పండి, నాయనా నాకు నెమ్మది నీవు ప్రభువా, నాకు సమాధానం నీవు. నా జీవితము సంతోషం అనేది నీరుగారిపోయిందయ్యా. కష్టాల మధ్యలో, కన్నీటి మధ్యలో నడిపించబడుతున్నాను. నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది నీవు ప్రభువా. వయసు పెద్దదైపోతూ ఉంది, పిల్లలేమో ఎదుగుతున్నారు, కానీ బాధ్యత లేని కుటుంబాలు అయిపోయాయి. ఇంకా కుటుంబంలో నా పిల్లలు నా చేతికి రావట్లేదు బాబు. నా జీవితంలో సంతోషం అనేది కరువైపోతుందయ్యా. కష్టపడుతున్న సంపాదన అంతా వ్యర్థమైపోతుంది బాబు. నాకు నెమ్మదిని ఉందైనా. ఆశ తన తండ్రి వెతికినటువంటి మార్గాన్ని వెతకలేదట. రే బాబు, మన పురాతన నుంచి వస్తున్న కాలంరా ఇది, మన పురాతన మార్గం రా బాబు అని తండ్రి చెప్తుంటే ఆశ అన్నాడట, లేదు డాడీ, నా జీవితంలో నాకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ఎవరా అని వెతికాను. దేవుణ్ణి ఆశ్రయించారట. బైబిల్ చెప్తుంది, ఇది ఆశ దేవుని ఆశ్రయించినందుకు ఆశ నెమ్మదిగా బ్రతకడం ప్రారంభించాడు. ఈ రాత్రి నువ్వు ఎవరిని ఆశ్రయించావు? నీ జీవితంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, కన్నీటి మధ్యలో కాపురం చేస్తూ, కుక్కిడి మంచములో కుమిలిపోతూ, అయ్యో నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, కష్టపడుతున్నాను కానీ రోగాలు, శాపం, సమాధానం లేదు, చెట్టుకొకరు పుట్టకొకరు లాగా బతుకుతున్నా, కష్టాజితం అంతా వ్యర్థమైపోతుంది బాబు. ఇంట్లో 10 మంది ఉంటే, ఇంట్లో ఒకరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసిమెలిసి ఉంటే, ఆ నలుగురు ఐదుగురు మధ్యలో సమాధానం లేదు, ఐక్యత లేదు బాబు.
తినడానికి తిన్నుంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, అనుభవించడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ గుండెడంత గుప్పికి మాత్రం పొర్రపాటున సమాధానం లేదయ్యా, నెమ్మది లేదు బాబు, మనశ్శాంతి లేదయ్యా. ఈ రాత్రి రోగాన్ని బట్టి నెమ్మది లేదా? నీకుంటున్న అప్పులను బట్టి నెమ్మది లేదా? నీకుంటున్న అనారోగ్యాన్ని బట్టి నెమ్మది లేదా? నీకుంటున్న పరిస్థితిని బట్టి నీకు నెమ్మది లేదా? సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు ఎలాంటి వారివైనా సరే ఈ రాత్రి ప్రభు నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ముట్టాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను తాకాలని ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి మీ కుడి చేతిని ఆయన వైపు చాపు. నీ రోగం ఏదైనా సరే ప్రభుకు చెప్పు. నీ వేదన ఏదైనా సరే ప్రభుకు చెప్పు. నీ బలహీనత ఏదైనా సరే ప్రభుకు చెప్పు. నీ సమస్య ఏదైనా సరే ప్రభుకు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ప్రభుకు చెప్పు. ఇదిగో ఈ రాత్రి దేవుడు మనకు ఒక చక్కటి వాతావరణం అనుగ్రహించి ఈ రాత్రి ఆయన ఆరాధించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఓ నెమ్మది లేకుండా బ్రతుకుతున్న నా దేవుని కుమారుడా, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ప్రభు నీకు నెమ్మదినివ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నాకు నెమ్మది నువ్వు ప్రభు. రోగాన్ని బట్టి నెమ్మది లేదా? పరిస్థితులను బట్టి నెమ్మది లేదా? నాకు నెమ్మదినివ్వయ్యా అని అడుగుదాం. ఒక్కసారి మీ చేతులు ఒక్కసారి పైకెత్తండి. అందరు మీరు 2 చేతులు పైకెత్తండి. నా చెయ్యి పట్టుకో ప్రభువా. అడుగు, నా చెయ్యి పట్టుకో నాయనా. నాకు నెమ్మది నువ్వు ప్రభువా. నాకు నెమ్మది నువ్వు ప్రభువా. నాకు నెమ్మది నువ్వయ్యా. నాకు నెమ్మది నువ్వు నాయన. నాకు నెమ్మదిని కలుగు చేయి ప్రభువా. నాకు నెమ్మది నువ్వు యేసయ్యా అని అడుగుదాం. మన మధ్యలో దైవజనులు చార్లెస్ అన్నగారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయచేసి నాకు నెమ్మది నువ్వు ప్రభువా అని అడుగుదాం. దేవుడు మనకి నెమ్మదిని కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకి నెమ్మదిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నాకు నెమ్మది నువ్వు ప్రభువా. సంతోషం లేదు నాయన, మనశ్శాంతి నువ్వు ప్రభువా. ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి